వెల్కమ్ వ్యూవర్స్. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి బరిలో దిగిన ఫస్ట్ పిక్చర్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ ఫ్యాన్స్ మూడేళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. అట్లాగే శంకర్కి చాలా ఇంపార్టెంట్ మూవీ ఆఫ్టర్ భారతీయుడు 2 బికమింగ్ ఏ ఫ్లాప్. పోతే ఈ సినిమా ఫస్ట్ 1 hour కాస్త స్లోగా వెళ్తుంది, బట్ హాఫ్ అన్ అవర్ ముందు స్పీడ్ అందుకుంటుంది. పర్టికులర్గా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అమేజింగ్గా పిక్చరైజ్ చేశారు. ఆ శంకర్ మార్క్ అందులో కనబడుతుంది. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎండ్స్ విత్ అన్ అమేజింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్ రియలీ గుడ్. తర్వాత సినిమా కథ విషయానికి వస్తే రామ్ నందన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తారు. ఆయనకు వైజాగ్లో పోస్టింగ్ వస్తుంది. పొలిటీషియన్స్ తోటి ఆయనకు క్లాషెస్ ఉంటాయి. ఆయన డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేయనియరు. అయితే ఈ రామ్ నందన్కి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వస్తుంది. వాళ్ళది ఒక పొలిటికల్ ఫ్యామిలీ. అయితే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ అగైన్ అప్పన్న రోల్ ప్లే చేస్తారు. అని ఒక సింపుల్ విలేజర్ అంటే ఒక ఉద్యమకారుడు రోల్ ప్లే చేస్తారు అతను. ఈస్ ప్లేడ్ రియలీ వెల్. ఆ పాత్ర మనకు చిట్టుబాబును గుర్తు చేస్తుంది రంగస్థలంలో. అదే అమాయకత్వం. అండ్ ఇక్కడ కూడా ఒక హ్యాండిక్యాప్ పెడతారు ఆయనకి. అమేజింగ్గా చేశారు. అండ్ ఈ హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో రామ్ చరణ్ తన పర్ఫార్మెన్స్ని షోకేస్ చేసే ఆపర్చునిటీ ఆయనకు వస్తుంది. దాని తర్వాత మేజర్గా విలన్ అండ్ హీరో మధ్యలో వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి నెక్స్ట్ 1 hour పాటు. అండ్ రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్జే సూర్య ఈ మధ్య ఇట్లాంటి కామిక్ విలన్ క్యారెక్టర్స్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వీళ్లతో పోటీ పడుతూ నటించింది అంజలి. ఆమెకు స్టాండర్డ్ పర్ఫార్మెన్స్, చాలా సర్ప్రైజింగ్ పర్ఫార్మెన్స్ ఆమె ఇచ్చింది. షీల్ బి రిమెంబర్డ్ ఫర్ దిస్ రోల్ ఫర్ ఏ లాంగ్ టైం. అట్లానే శ్రీకాంత్ అండ్ జయరామ్ బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. జయరామ్ పర్టికులర్గా ఏదైతే ఈ సినిమాలో ఉన్న కామెడీ వ్యాక్యూమ్ ఉందో దాన్ని బాగా ఫీల్ చేశారు. ఓవరాల్గా సినిమా చూస్తే ఇది పక్త్ శంకర్ మార్క్ ఫిల్మ్. వింటేజ్ శంకర్ ఇందులో కనబడతారు. బిగ్ క్యాన్వస్, బిగ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ అమేజింగ్ కొరియోగ్రాఫ్డ్ డాన్స్ సీక్వెన్సెస్. పర్టికులర్గా లాస్ట్ సాంగ్ ఏదైతే ఉంటుందో హండ్రెడ్స్ ఆఫ్ డాన్సర్స్ తోటి ఐ థింక్ చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. విజువలీ చాలా బాగుంటుంది ఆ సినిమా. ఇక టెక్నికల్ విభాగానికి వస్తే తిరు అమేజింగ్ ఫోటోగ్రఫీ, అట్లనే షమీర్ అండ్ రూబెన్ ఎడిటింగ్ వాజ్ వెరీ క్రిస్ప్. బట్ స్టాండ్అవుట్ అంటే తమన్స్ మ్యూజిక్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. పర్టికులర్గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే సాంగ్ వాజ్ రియలీ గుడ్. చాలా మెలోడియస్గా ఉండింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ సింప్లీ టెరిఫిక్. ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఫేస్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటాయో హీరో అండ్ విలన్ మధ్యలో వచ్చేవి, ఆ కెమెరా యాంగిల్స్కి ఇతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడై ఈ సీక్వెన్సెస్ అన్నిటిని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. జనరల్గా శంకర్కి రెహమాన్ తోడుగా ఉంటాడు. అండ్ ఎప్పుడైతే తమన్ వచ్చాడో దెర్ వాజ్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్, బట్ తమన్ చాలా స్టాండ్అవుట్ మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాలో. అండ్ ఓవరాల్గా ఇట్ ఈస్ అన్ ఎంగ్రాసింగ్ మూవీ, శంకర్ మార్క్ మూవీ. అండ్ రామ్ చరణ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ. డూ వాచ్. ఇట్స్ ఏ పొంగల్ ఎంటర్టైనర్. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్. సీ యూ సూన్.